పరిశుద్ధ లేఖనమును పఠించుకుందాం. పిలిపిలికి రాసినటువంటి పత్రిక భాగము 2వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుతున్నాను. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడవైన మహిమోన్నతుడానికి స్తోత్రాలయ్యా. మహా గొప్ప దేవుడు అయిన మా తండ్రి, నిన్ను వందిస్తూ ఉన్నాము. మహాకనికరము కలిగిన దేవా, నీ దయావాత్సల్యమును బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కరుణను బట్టి, నీవు మాట్లాడుచున్న మాటను బట్టి దేవా, నీ సన్నిధిలోనికి వచ్చిన మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. వాక్కు పంపి అందరినో బాగు చేసిన వైద్యుడా, వాక్కు ద్వారా సృష్టిని నిర్మాణం చేసిన తండ్రి, నీ వాక్కు బలమైనది, విలువైనది, ఘనమైనది, శ్రేష్టమైనది. అది మాకెంతో అవసరము గనుక ఈ రాత్రి నీ సిలువను ధ్యానించడానికి వచ్చిన మాతో నీ వాక్కు ద్వారా మమ్మను బలపరచడానికి మీరే నాతో మాట్లాడమని, దీనురాలనైనా నన్ను పూర్తిగా మీ వశపరుచుకునమని, నా నోటికి మీ మాటలను అందించమని, అందుకునే జ్ఞానము ఆత్మీయ స్థితి నాకు దయచేయమని, అందుకున్న వెంటనే అందించగలిగినటువంటి ఆత్మీయమైనటువంటి దేవస్థితిలోనికి నన్ను నడిపించమని, దేవా నీ సన్నిధి నాకు మాకు తోడుగా ఉంచి మీరే మహిమను పొందమని యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో ఆత్మదేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఈ గ్రంథములో నుండి, ఈ అధ్యాయములో నుండి కొన్ని మాటలు మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ రోజున నడిపింపు, అలాగే వాక్యం యొక్క ప్రస్తావన మరి దేవుడు ఎంతో చక్కగా మనకి అనుగ్రహించిన వారై ఉన్నారు. మీరు ఆత్మ సహవాసం కలిగిన వారైతే ఈరోజు నడిపింపు, ప్రభు యొక్క వాక్యము, చదివినటువంటి వాక్యము ఒకటే మరి అయ్యున్నట్లుగా మీరు గ్రహించగలరు. అయితే ఈ లేఖనములో వ్రాయబడ్డ మాట ఏమిటి అనంటే, క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్న ఎడల మనకు ఉంటే గనుక మనలతో ప్రభు మాట్లాడుతున్నారు ఏంటంటే, మీరు ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలట? ఏక మనస్సు. ఏక మనస్సు అంటే, ఏక మనస్సు అంటే ఇప్పుడు మనకు ఒక మనస్సు ఉంది. ఆ మనస్సు దేవుని మనస్సుతో ముడివేయబడాలి. అంతేనండి. ఏక మనస్సు కలవారై ఏక ప్రేమ. ఏక ప్రేమ అంటే మనలో కూడా దేవుడు పెట్టిన ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఇప్పుడు ఏ ప్రేమతో కలవాలంటే ప్రభు ప్రేమతో ఏకమైపోవాలి. దేవుని యొక్క ప్రేమలో ఏకమై ఏకభావం గలవారమై, దేవుని మనసు వేరు మన మనసు వేరు కాకుండా, దేవుని భావం వేరు మన భావం వేరు కాకుండా, దేవునిలో మనము మనలో దేవుడు ఏమైపోవాలి ఇప్పుడు అంటే నిమగ్నమైపోవాలి. ఆయన మనలో ఉన్నారు అని మనం భావించినప్పుడు, ఆయన మనతో మాట్లాడుతున్నారని నీవు గ్రహిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను అడుగుతున్నాడు, నీలో ఏక మనస్సు రావాలి, నీలో ఏక ప్రేమ కలిగి ఉండాలి, అలాగే ఏక భావం కలిగి నీవు ఉండాలి, ఒక్కదాని ఎందే మనస్సు ఉంచాలి, నా సంతోషాన్ని నీవు సంపూర్ణం చేయాలి. ఒక్కదాని ఎందే మనస్సు. ఆ ఒక్కటి ఏంటి అంటే ప్రభు అయిన క్రీస్తు. అదే దేవుడు చెప్తున్నాడు పదే పదే, నా రాజ్యము, నా నీతి, నన్ను నీవు గుర్తించాలి, నాతో నీవు ఉండాలి, నేను నీ కొరకే వచ్చాను, నీతో నేను సహవాసము చేస్తాను, నీతో నేను ఉంటాను అని దేవుడు పదే పదే మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవదసాయి గారి ద్వారా కూడా దేవుడు పలికిన మాట ఏంటి అని అంటే, నిత్యము నా యొద్ద నుండ నిర్ణయించుకొన్నావు, నిత్యము నా యొద్ద నుండ నిర్ణయించుకొన్నావు రక్షక, నా వందనాలు శ్రీరక్షక, నా
వందనాలు. ఒక పర్యాయం ఉండి తర్వాత తప్పుకుని మరలా వచ్చే దేవుడు కాడు. ఆయన మన ద్వారా మనలో నుండి ఏం కోరుకుంటున్నాడంటే, ఒక్కదాని అందే నీ మనస్సు ఉండాలి, ఆ ఒక్కటి నేనై ఉండాలి. అప్పుడు నాకు సంతోషం, నా సంతోషం నీవు పరిపూర్ణమైనట్లుగా నీలో నేను చూడాలి అని ప్రభు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. నా సంతోషాన్ని నీవేం చేయాలంటే సంపూర్ణము చేయాలి. పూర్తి చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నాకు కావాల్సింది ఏంటంటే సంపూర్ణము చేయాలి. ఏక మనస్సు రావాలి, ఏక ప్రేమ నీలో రావాలి. చూడండి ప్రియులరా, సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో కూడా, ఎఫెసీ సంఘముతో దేవుడు మాట్లాడేటప్పుడు కూడా మరి చక్కని మాట దేవుడు తెలియచేశారు. ప్రకటన గ్రంథంలో ఉన్న మరి మొదటి సంఘముతో దేవుడు తెలియచేసినటువంటి మాట మరి ఏమిటి ఆ మాట అంటే, చూడండి ప్రియులరా, 2వ అధ్యాయములో ఈ మాటను మనం చదువుతున్నప్పుడు ప్రభు మన ద్వారా ఆశించేది ఏమిటి అంటే 4వ వచనములు, అయినా మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. అయితే ఆ ప్రేమ నీకు మరలా రావాలి. మొదట ఉన్న ప్రేమ నీకు రావాలి, మొదట ఉన్నటువంటి ప్రేమను నువ్వు తెచ్చుకోవాలి. అయితే ఏక మనస్సు నీలోనికి రావాలి. ప్రభు మనస్సు మనం కలిగి ఉండాలని ప్రభు మన ద్వారా ఇష్టపడతా ఉన్నారు. అయితే మనలో ఏమున్నాయంటే దానిని రద్దు చేసుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ 3వ వాక్య భాగములో కక్ష చేతనైనను అని అన్నారు. ఏ కార్యం చేసినా కూడా చాలామంది ఇంకొకరి మీద కక్ష చేత కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. దైవజనులు దేవదాసాయి గారు అన్నారు, సజ్జన పుత్రులు సభ చేస్తూ ఉంటే దుర్జన పుత్రులు కూడా ఏం చేస్తున్నారంట, సభ చేస్తూ ఉన్నారు. ఉద్యోగ కూటాలు ఉద్రేకంగా చేసేస్తున్నారు. పౌలు గారు కూడా అంటారు, ఏ విధంగా చేత అయితే ఏంటి, కక్ష చేతో మిష చేతో దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడతా ఉంది. కానీ దేవుడు మనలో నుండి కోరుకునేది ఏంటంటే కక్ష చేత చేయకూడదు. కక్ష చేత ఏ పని కూడా చేయకూడదు. అది ఇంట్లోనైనా, బయటైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా ఏ కార్యం చేసినా కూడా ఎలా చేయకూడదంటే కక్ష చేత చేయకూడదు. ప్లస్ వృధాగా అస్సలు చేయకూడదట. వృధాతిశయము చేతనైనను ఏమి చేయకూడదు. చేసామంటే చేసాంలే అన్నట్టుగా కూడా ఏది చేయకూడదు. అది దేవునికి చేస్తున్నట్లుగా, ఇది నా కొరికే చేస్తున్నాను అన్నట్లుగా ఒక పని చేయవలసి వచ్చిన, ఒక ప్రార్థన చేయవలసి వచ్చిన, ఒక వాక్యాన్ని చదువుతూ ఉన్నా, ఒక మంచి కార్యములు నీవు ఏకీభవిస్తూ ఉన్నా, నీ టైం టేబుల్ ప్రకారం నీవు జీవిస్తూ ఉన్నా, ఎలా చేయాలంటే చక్కగా దేవునికి ఇష్టమైన వారుగా మనం జీవించాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఏంటి అని అంటే ఇక్కడ అంటున్నాడు, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏ పనులు చేయకండి, కానీ వినయమైన మనస్సు గలవారై. ఏ మనసు తెచ్చుకోవాలటండి? వినయం. వినయము ఎంత గొప్ప అంటే మరి దేవదాసాయి గారు వ్రాసినటువంటి ప్రియులరా పుస్తకంలో, అనగా మరి ప్రార్థనా మంజరి అనే పుస్తకంలో మెట్లు కొరకు 11 మెట్లు ఎక్కించేటప్పుడు వినయం ఒక ఆభరణము అని తెలియజేశారు. వినయం ఒక మరి పదార్థంగా, వినయం ఒక మరి చక్కనైనటువంటి స్థితిలో దైవజనులు చక్కగా దేవుని స్మరిస్తూ ఆ చక్కని ప్రార్థన ఆయన జరిగించిన వారై ఉన్నారు. వినయము, సాత్వికము, సహనము, ఈ 3 అనుభవాలు కూడా మనం తెచ్చుకోవాలట. ఈ 3 పదార్థాలతో కూడా మనం తృప్తి పడుతూ ఉండాలట. ఈ 3 అలంకరణలు కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదట. అలా మనం జీవిస్తూ ఉంటే దేవునికి మనం చాలా ఇష్టలం. భూమి మీద ఉన్న భక్తులే నాకు ఇష్టలు, వారు కేవలం నాకు ఇష్టలు అంటున్నారు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అని అన్నాడు అక్కడ కీర్తనకారులు. భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు. చూడండి ప్రియులరా, భూమి మీద భక్తిగా అంటే దేవుని యొక్క సన్నిధానములో, దేవుని కార్యాల్లో నిమగ్నం అయిపోవడం ఆయనకి చాలా ఇష్టం. ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు, మనము ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు, ఇది నా కొరకు, నా ప్రభు చూస్తున్నారు అని మనం చేయగలుగుతూ ఉంటే ఖచ్చితంగా దాని ద్వారా మనకి గొప్ప చక్కని ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తారట. వినయమైన మనస్సు గలవారై. ఏ మనస్సు అండి? వినయమైన మనస్సు గలవారై. ఇక్కడ అంటాడు, ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలట. మనమైతే అంటాం,
పాడిందిలేండి, చదివిందిలేండి, చేశారులేండి అని అంటున్నాం. కానీ ప్రియులారా, ఒకరు పాడుతూ ఉన్నా, ఒకరు ప్రార్థిస్తూ ఉన్నా, ఒకరు చదువుతూ ఉన్నా, ఒకరు దేవుల్లో నడుస్తూ ఉన్నా, అమ్మ ఎంత చక్కగా ఉన్నారు, ఎంత చక్కని అనుభవం, వాళ్ళు ఎంతో ముందుగా పరిగెడతా ఉన్నారు, ఎంత గొప్పవారండి అనే మాట, ఆ సంబోధన మానవుల్లో ఎక్కడ కూడా కనబడడం లేదు. ఎందుకు అంటే మానవుల్లో ఏముండిపోయాయంటే కక్షలు, మానవుల్లో ఏముండిపోయాయంటే పగలు, స్వార్థం, గర్వం, అతిశయం. నాకంటేనా అంటాం కానీ తప్ప అమ్మ నాకంటే అంత గొప్పగా ప్రార్థిస్తున్నారు అని అనలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో గర్విష్ఠితనం ఉండిపోయింది. దాన్ని మనం సిలువ వేయబడిన క్రీస్తు యొక్క ముఖబింబం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనలో ఉన్నటువంటి కొన్ని చెడు లక్షణాలు, చెడ్డ క్రియలు దైవజనులు ఫాదర్ ఎం దాదస్సయ్య గారు తెలియచేస్తూ ఒక కీర్తనలు అన్నారు, చెడు తలంపులు పుట్టి చెడి దుష్టాత్మలాను నా కడకూరా నీయావు కదలా నీయావు కడకూరా నీయావు కదలా నీయా. చెడు తలంపులు పుట్టించేటువంటి చెడు స్వభావం కలిగిన వారిని నా కడకు రానియ్యవు, నన్ను కదలనియ్యవు. ఎప్పుడు ఇలా చెడు బుద్ధులు రావు అంటే వాక్యములో నిమగ్నం అయిపోయినప్పుడు, ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుచూ ఉన్నప్పుడు, ఒకరికంటే ఒకరు అమ్మ మీరు చాలా గొప్ప, మీరు చాలా మంచివారు అనే స్వభావం మనలోని ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడట మనలోనికి ఎటువంటి చెడు బుద్ధులు రావు. దైవజనులు ఇంకో కీర్తనలు అన్నారు, పడుచువారులారా పడుచువారిని చూసి చెడు బుద్ధులని మీలో చారనీయకుడి. ఎంత చక్కగా రాస్తారు దైవజనులు. ఈరోజు చెడిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, చెడు బుద్ధి చారడానికి గల కారణం ఏంటంటే ఒకరిని చూసి ఇంకొకడు చెడిపోతున్నాడే కానీ తప్ప వాక్యం పట్టుకుని వెళ్తున్న వారిని చూసి కూడా చాలామంది ఏమంటున్నారంటే పిల్లర్లేమ్మా, చేశారులేమ్మా, చూశారులేమ్మా అంటున్నారే కానీ తప్ప అమ్మో మా కొరకు ప్రార్థిస్తున్నారు, ఎంత చక్కగా వెళ్తున్నారు, ఎంత గొప్పగా దేవునితో ఉన్నారు అనేటువంటి ఆ సంబోధన మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అసలైనటువంటి మార్పు మనలో ఉన్నది అని అర్థం. ఒకరికంటే ఒకడు ఏమనుకోవాలట, యోగ్యుడిగా ఎంచుకోవాలట. మీలో ప్రతివాడు కూడా సొంత కార్యాలు మాత్రమే చూసేసుకుంటున్నారు కానీ క్రీస్తు యేసునకు కలిగిన కార్యములు లేక క్రీస్తు యేసు వారికి ఉన్న మనస్సు మీరు కలిగి ఉండట్లేదు. కారణం ఏంటంటే ఇతరుల కార్యాలు అవి నాకెందుకు, అవి ఇతరుల పనులు నాకెందుకు అని అనుకుని మనం వెళ్ళిపోతున్నాం. కానీ తప్ప ప్రభువారు కోరుకునేది ఏంటి అని అంటే సొంత కార్యాలు కంటే ఇతరుల కార్యాలు కూడా ఏం చేయాలంట, తలదోల్చాలి. అంతేనా అండి? వాక్యములు ఏమని వ్రాయబడి ఉంది, సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇది ఆర్డర్. ప్రభు ఆర్డర్ వేశారంటే ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి, మనం నిర్వర్తించాలి. ప్రభు మరి ఒక మాట సెలవిచ్చారు అని అంటే దాన్ని మనము గైకున్నప్పుడు చక్కని ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటూ ఉంటాం. ఇతరుల కార్యములను కూడా మనము మరి చూడాలి. ఇది ఎవరి మనస్సు అంటే ముందుగా తెలియచేశారు, ఏక మనస్సు. ఎవరి మనస్సు అండి? ఇప్పుడు మనలో ఎవరి మనస్సు ఉండాలి? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నారు. ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం. వాక్యం చదువుతున్నాము అని అంటే ఏదో పాఠ్యపుస్తకంలాగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఏ నాటికి దేవుడు మనకు అర్థం కాడు. ప్రియులరా, క్రొత్తగా మరి MBBS చేసిన వాళ్ళు ఉంటారు. డైరెక్ట్గా రోగి మీద అది వాళ్ళ యొక్క ప్రతాపం అంతా చూపించారనుకోండి, రోగి ఏమవుతాడు? ఏమ్మా, కావలసిన అంటే మేము చదువుకున్నా, మాకు జ్ఞానం ఉంది కాబట్టి మాకు ఏమైనా తెలుసు అని చెప్పేసి డైరెక్ట్గా చావు బ్రతుకుల్లో ఉన్న మరి రోగికి ట్రీట్మెంట్ అందించారనుకోండి, చనిపోతారు. అదే MBBS కాకపోయినా ఆ వృత్తిలో ఉండి అనుభవపూర్వకంగా చేస్తున్న డాక్టర్ అనుకోండి, సరిగా కొంచెం అవగాహన ఉంటుంది కనుక ఏం చేస్తాడు, ట్రీట్మెంట్ చక్కగా అందుతుంది, అతనికి కొద్దో గొప్ప రోగం నయమవుతుంది. అలాగే ప్రియులరా, వాక్యాన్ని ఏదో పాఠ్యపుస్తకంలాగా చదివేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఎప్పటికీ మనకి అర్థం కాదు. దాన్ని ఏం చేయాలంటే అనుభవించాలి.
అనుభవించడం అంటే దాన్ని రుచి చూసి ప్రక్కన పాడేయడం కాదు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న మనం ఏం చేయాలంటే అనుభవించాలి. అనుభవించడం అంటే ఏంటి ఏమ్మా? ఆ వాక్య ప్రకారముగా జీవించడం. అదే దేవదసాయి గారు అన్నారు, వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులైనట. ఈ 3 పనులు చేయండి, పరలోకానికి వెళ్ళిపోతాం. వినాలి, విశ్వసించాలి, దాని ప్రకారము పాటించాలి. అప్పుడు మనం ఖచ్చితంగా ఇంకెవ్వడు మనకేం చెప్పక్కర్లేదు. దేవుని వాక్య ప్రకారం ఎవడైతే వింటాడో, ఎవడైతే చేస్తాడో వాడు ఖచ్చితంగా దేవుని వైపుకు చూస్తాడు, మరి విశ్వసించిన దాన్ని చేస్తాడు. కాబట్టి వాడిని ఎవ్వడు కూడా నరకంలోనికి తీసుకెళ్ళే ఆస్కారం లేదు. ఎంతటోడైనా కూడా, ఎంత బలమైన సాతానైనా కూడా ఎలాంటి వాడిని ఎవ్వడు కూడా పాడు చేయలేడు. కాబట్టి మనకి ఏం కావాలి అని అంటే వాక్యము తనివి తీరా చదివేటప్పుడు కూడా, అందుకే దివారాత్రము దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు అని అన్నాడు. దివారాత్రము అని అంటే మనకి ఒక్కసారి మానవులం కాబట్టి దివారాత్రము ఎలా ధ్యానించగలం చెప్పండి ఏమా? దివారాత్రము కూడా దాన్ని ఏం చేయాలంట? ధ్యానించాలి. మనం పని చేసుకోకూడదా? పని చేసుకోవద్దా? తినొద్దా? మనము మానవులం కాబట్టి మరి లోకంలో కూడా కొన్ని మరి టైం టేబుల్ ప్రకారం మనం జీవిస్తూ ఉన్నాం. మరి దివారాత్రం అని అన్నారు దావీదు గారు, మరి ఆయన కూడా మానవుడే. కానీ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. వాక్యాన్ని బట్టి ఏం చేయాలంటే యేసేయుని బట్టి ఆనందించాలట. మనకి లోక ఆడంబరాలంటే చాలా సంతోషం, కానీ వాక్యం చెప్తుంది యెహోవా ధర్మశాస్త్రమునందే ఆనందించాలి. మన భాగ్యమైన, మన మరి ఆరోగ్యమైన, శ్రేష్టమైన స్థితి అయినా, మన ఉన్నతమైనటువంటి స్థితి అయినా అంతా కూడా మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే వాక్యములోనే, క్రీస్తులోనే. కాబట్టి మన వాక్యాన్నట దివారాత్రము అని అంటే అర్థం ఏంటి అని అంటే మనస్సు నిండా కూడా, అందుకే ఏక మనస్సు. ఆయనలో మనం ఏమైపోవాలి? లీనమైపోవాలి. ఆయనలో మనం ఏమైపోవాలంటే నిమగ్నం అయిపోవాలి. ఆయనతో మనము ఏకీభావం కావాలి. ఒక లేఖనములో పౌలు గారు రాసినటువంటి భాగాల్లో ఆయన అంటాడు, వ్యభిచారితో కూడుకున్నవాడు తన శరీరాన్ని ఆమెతో ఏం చేస్తున్నాడంటే ఏకం చేసుకుంటున్నాడు. అలాగే దేవునితో కలిసిన వాడు దేవునితో ఏమైపోతున్నాడు? ఏకమైపోతున్నాడు. వ్యభిచారతనం అనేది శారీరక క్రియ. క్రీస్తులో ఉండేటువంటి అనుభవం ఏంటంటే ఆయనను అనుభవిస్తూ ఆత్మ ఆయనతో ఏమైపోవాలంటే పెనవేసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయములో ఆయన ద్రాక్షవల్లి, మనం అందరం తీగల్లాగా ఆయన్ని ఏం చేయాలంట? పెనేసుకోవాలి. పెనవేసుకోవడం అంటే దాని అర్థం ఆయన్ని హత్తుపట్టుకుని ఉండడం, ఆయనలో లీనమైపోవడం, ఆయనతో నిమగ్నమైపోవడం. అలాగను ఎవరమైతే ఉంటామో దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తారు. అందుకని ఏక మనసు తెచ్చుకోండి. మొదట్లో ఉండేవారు మీరు, కానీ ఇప్పుడు ఉండట్లేదు ప్రభువారు అంటున్నారు ఎఫెసీ సంఘంతో. మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీ మీద తప్పొకటి మోపవలసినది, జాగ్రత్త. ఏక మనస్సు. ఫస్ట్లో ప్రార్థనకు వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకుని అబ్బా చక్కగా ఉందాగా అందంగా అందరూ మరి టిప్ టాప్ మన వస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ చక్కగా వచ్చి మోకాళ్ళు వేసి ఎంతసేపు అయినా ఉండడానికి ఇష్టపడతా ఉంటారు. రాను రాను ఏమైపోద్దంటే భక్తి కాస్త బడాయిగా మారిపోయి ఏమైపోతుందంటే అందరిలో ఒకళ్ళ కింద చలామణి అయిపోతున్నారు. కానీ క్రీస్తు వారు మనల్ని అలా చూడట్లేదు. అందరిలో ఒకళ్ళ కాదు, అందరికంటే ప్రత్యేకంగా నిన్ను నన్ను చూడాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నువ్వెంత భక్తి చేసావన్నది మానవులు గుర్తించకపోవచ్చు, కానీ ప్రభు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తున్నారు? గుర్తిస్తున్నారు. అందుకని క్రీస్తు యేసు వారికి కలిగిన ఈ మనస్సు మీరును కలిగినుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదంట. కానీ దేవునితో ఉండడం ఎందుకులేండి అని అనుకుంటారా ఎవరైనా? అనుకోలేదు. కానీ దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఏం చేశాడంట? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసేసుకున్నాడండి. మనుషుల పోలిక, మనుషుల్లాగా పుట్టి మనుషుని యొక్క స్వభావమును ధరించుకొని
దాసుని స్వభావం మనుషుల స్వభావంగా దాసుల స్వభావం, దాసరికం. ఎవడైనా ఇష్టపడతాడా అండి? హుందాగా ఉండాలనుకుంటాం కానీ, అందంగా టిప్ టప్గా తయారవ్వాలనుకుంటాం కానీ, దాసరికం అనేసరికి మనకు అందరికీ కూడా చాలా చిన్న చూపు. అవునా కదా? అందరికీ కూడా చిన్న చూపు. దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. కానీ ప్రభు మనకి నేర్పిస్తున్నారు ఏంటి అని అంటే, మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసేసుకున్నాడు. తన్ను తానే. యోహాను సువార్తలు అంటున్నాడు, ఎవడు నా ప్రాణం తీసే అధికారం ఎవడికి లేదు, నా అంతటా నేనే పెట్టుకోగలను, తీసుకోగలను, వస్త్రంలా మార్చుకోగలిగిన శక్తిమంతుడు. అందుకే ఆయనకి పుట్టుక మరి చావు అనేది ఆయనకి లేదు. ప్రియులారా, మన కొరకు, కేవలం మన కొరకు రిక్తుడిగా మార్చబడ్డాడు. కేవలం మన కొరకు మనిషిలా వచ్చాడు, దాసునిలా పనిచేశాడు. దాసునిలా అంటే చూడండి ప్రియులారా, నేను పరిచర్య చేయడానికి వచ్చాను, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అని అన్నారు. దాసునిగా మన కొరకు ఆయన పనిచేసిన వారై ఉన్నారు, నడుం కట్టుకున్న వారై ఉన్నారు, మన కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకున్న వాడై ఉన్నాడు. అంత మాత్రమే కాక ఆకారమందు మనుషుడిగా కనబడి, ఆకారంలో మనుషుడిగా కనబడ్డాడు కానీ మనుషుడు కాడు. మనుషుడు అండి ఆయన కాడు. దాదాసాయి గారు రాసిన కీర్తనలో, మన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో 7 మాటలు పలికినావని కీర్తనలో రాయబడి ఉంటుంది. నరుడవు కాకున్న ఎడల దేవా నన్ను ఎలా విడనాడావు అని అడిగావు. దేవుండవు కాని ఎడల నిన్ను తిప్పి చంపిన వారిని క్షమించగలవా? అందుకని ఆయన దేవుడు నరుడు, దేవనరుడు, దేవమానవుడు. ప్రియులరా, ఆయన ఏమై ఉన్నారు అని అంటే, మనుషుల పోలికగా పుట్టాడు కానీ మానవుడు కాడు. మనుషుల పోలికగా పుట్టాడు, ఆకారమందు మనుష్యుడిగా ఉన్నాడు. కానీ మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నారు. మనం హెచ్చించుకుంటున్నాం. ఆయనేమో తగ్గించుకున్నాడు, మనమేమో హెచ్చించుకుంటున్నాం. మనం ఎవరమైనా కానీ మనలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఇంతే, మన నైజం ఇంతే. ఆయన హెచ్చాలి, మనం తగ్గాలి. కానీ మనమైతే హెచ్చుతాం, ఆయన తగ్గిస్తున్నాం. మానవుల యొక్క దుర్బుద్ధి ఇది. అందుకని వాక్యంలో వ్రాయబడి ఉంది, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా అనుభవించేవారు అని. దేవుని కంటే కూడా దేవుడేంటి నాకంటేనా అనేటువంటి వాడిగా సాతానుగాడు మానవుణ్ణి చెడగొడతా ఉన్నాడు. అందుకని తాగిన వాడికి, తిరిగిన వాడికి, తినిన వాడికి మైకములో దేవుణ్ణి ఏమంటున్నాడో కూడా తెలియదు. దేవుని కంటే సుఖంగా ఉండాలి, నేనే గొప్ప అనేటువంటి స్థాయికి ఎదిగిపోతున్నాడంటే కారణం వాడిలో జలాన్ని, విష బీజాన్ని సాతానుగాడు నాటేశాడు. కాబట్టే వాడు దేవునికి దక్కకుండగా సాతానుగాడు వాడి చుట్టూ ఉచ్చు అల్లాడు. అందుకని వాక్యంలో వ్రాయబడ్డ మాట, మరి వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను రక్షించే దేవుడు. వేటకాడు ఉరేశాడు, ఆ ఉరిలోకి నన్ను మరి చేర్చుకోవడానికి వాడు ఎంతగానో ఆరాట పడుతూ ఉన్నాడు. ఎవడిని మింగుదనా అని సింహంలా, గర్జించే సింహంలా తిరుగులాడుతూ ఉన్నాడు. చాలామంది వాడికి బలైపోతూ ఉన్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరచుకొని దేవుని స్థలములో దేవుని కొరకు మనందరినీ కూడా ఆయన నిలవబెట్టింది ఎందుకు అని అంటే, మనము తగ్గాలి, ఆయన హెచ్చాలి, ఆయన నామం ఎప్పుడు కూడా సన్నుతించబడాలి, అది మనలో కనబడాలని ప్రభు విధేయత చూపిన వాడే తను తాను తగ్గించు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ, చూడండి ప్రియులరా, భూమి మీద ఉన్నారంట, భూమి కింద ఉన్నారంట, పరలోకంలో ఉన్నారట. వీళ్ళందరిలో ఎవరిలోనైనా కానీ ప్రతి వాని మోకాలు నువ్వు ఇప్పుడు వంచకపోతే వంచే టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా దేవుడు వంచుతాడు. అందుకని బలవంతంగానో ఇష్టపూర్వకంగానో మోకాళ్ళు ఏం చేయాలి? వంచాలి. ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. పైనామము, యేసువారి నామము పైనామము.
ఈ నామమునకు ఒక ప్రత్యేకత ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో ఏమని వ్రాయబడి 12వ వచనంలో అంటే, మరి ఏ నామమున రక్షణ కలగదు, పైనుండి వచ్చిన యేసుక్రీస్తు నామముననే రక్షణ. ఈ నామమునకున్న ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ రక్షణ లేదు, రక్షణ మార్గం చూపించినది యేసుక్రీస్తు వారి యొక్క నామము. చూడండి ప్రియులారా, చాలామంది హిందూ సోదరులు 1000 నామాలు జపిస్తూ ఉంటారు. జపించడం చూడండి, 1000 సార్లు, ఒక్క మాట 1000 సార్లు ఏం చేస్తారు చెప్పండి, జపిస్తూ ఉంటారు. ఒక భక్తుడు అంటాడు, తపములు తరచిన నిన్నే కదా, జపములు కొలిచిన నిన్నే కదా, తపములు తరచిన నిన్నే కదా, జపములు కొలిచిన నిన్నే గదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే గదా, సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు. తపములు తెరిచిన, జపాలు కొలిసిన నిన్నే కదా ప్రభువా. విఫలులు అంటే ఏ చేసినా ఏమీ అవ్వదు అనమాట. చాలామంది ప్రార్థనలు ఎన్నెన్నో చేసేస్తూ ఉంటారు, ఏ ప్రార్థనకి కూడా జవాబు రాదు. విఫలులు చేసిన విజ్ఞాపనలకు కూడా సఫలత ప్రభు. 1000 సార్లు జపించేస్తూ ఉంటారు మరి హిందూ సోదరులు, కానీ అందులో ఏం లేదు, రక్షణ భాగ్యం లేదు, రక్షణ మార్గం లేదు. 1000 సార్లు కాదు, 1,000,000 సార్లు జపించినా అందులో ఏం లేదంటే రక్షణ లేదు. ఒక్క యేసువారి నామములో మాత్రమే రక్షణ. కాబట్టి ప్రియులరా, పైనుండి వచ్చిన నామము, అన్నింటికంటే పైనామము క్రీస్తు వారి యొక్క నామము. చులకనగాను హేళనగాను అవహేళన చేస్తూ చాలామంది చెడిపోతూ ఉన్నారు. ప్రభు యొక్క ప్రేమను ఎరగక, ఆయన ఒక్కసారి తపిస్తే, ఆయన్ని జపిస్తే నేనున్నాను అంటారంట. దేవదసాయి గారు ఒక కీర్తనలో చక్కగా రాశారు, నీ మతస్థులైతే ఏంటి, ఏ మతస్థులైతే ఏంటి, దేవుడి మాట వింటే చాలట, ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. మరి ఎవరైనా ఇవ్వగలరా? ఇవ్వగలరా? మనకి చాలాసార్లు ఉదాహరణలు, చాలా సాక్ష్యాలు మన జీవితాల్లో కూడా కనివినిగిన మరి సన్నివేశాలు చాలా ఉంటాయి. ఏంటి అని అంటే, పలానా దేవతకు మొక్కుకున్నారండి, మొక్కు తీర్చక అది బలీసిసుకుందండి అని అంటారు. అంతెందుకండి, మరి యేసురత్నవయ్య గారు ఉన్న కాలంలో పెనుగొండలో ఉన్నటువంటి ఒక ఆమెను మరి వారు మొక్కుకున్నారంట. వాళ్ళకి పందులు, ఎందుకంటే ఎరకలోకి ఏముంటాయి, పందులు ఉంటాయి. వాళ్ళు మొక్కుకున్నారంట, నేను పంది పిల్లలు పుట్టగానే ఒక పంది పిల్లని ఇచ్చేస్తానండి. ఈలోపు వారికి అనుకోకుండా దేవుడు వారికి దర్శనం అనుగ్రహించారు, దేవుళ్ళలోనికి వారు వచ్చారు. ఈలోపు అనుకోకుండా వాళ్ళు క్రీస్తులోనికి ప్రవేశించిన కారణాన ఆ మొక్కుబడి తీర్చడం మానేశారు. ఈలోపు వచ్చేసి ఏం చేసిందండి, చాలా గందరగోళం చేసేసింది. ఇస్తావా చేస్తావా అని ఆమె మీది పడి ఇక పీకు తినేస్తూ ఉంటే, ఎక్కడ రావులపాడులో ఉన్న యేసురత్నవయ్య గారు పెనుగొండలో ఉన్నటువంటి ఆమెను దేవుడు ఎలా దర్శించాడో చూడండి. ఎవరో ద్వారా పలానా చోట పలానా దైవజనులు ఉన్నారు, ఆయన వచ్చి ప్రార్థన చేస్తే మీ అమ్మాయిలో ఉన్న దయ్యం పోతుందని చెప్తే, ఆ సాక్ష్యాన్ని ద్వారా వారు తెలుసుకున్నారు. ఆ చోటుకి అయ్యగారిని తీసుకెళ్ళే లోపే ఈలోపు పరారైపోయిందట. యేసురత్నవయ్య గారు వెళ్ళి మరి పిలిచి, నువ్వెందుకు వచ్చావని మరి ఆమెను గద్దించినప్పుడు వీళ్ళు యేసయ్యను నమ్మేసుకున్నారు. అయితే నాకు మొక్కు తీర్చకుండగా నా మొక్కుబడి అలానే ఉంచారు, కాబట్టి నేను అందుకే వచ్చాను అని చెప్పింది ఆ దెయ్యం. చూడండి ప్రియులారా, మొక్కు తీర్చకపోతే అవి ఏం చేస్తాయండి, మొక్కుకున్న వాళ్ళనే బలి కోరుకుంటాయి. అలాంటివి రక్షించేటువంటివి కావు. కానీ యేసువారు అలా కాదు. నీ మతస్థులైతే ఏంటి, ఏ మతస్థులైతే ఏంటి, దేవుని మాట వింటే చాలు. ఈరోజు అన్యులు గడగడలాడుతూ ప్రభువారి దగ్గరికి వచ్చి, నిన్న ఒక సోదరుడు అంటారు, ఊళ్ళో ఉన్న వ్యక్తి, అమ్మగారు మీరు ప్రార్థన చేస్తే చాలా కార్యాలు జరుగుతాయి మాకు తెలుసు,
మేము విన్నాం, నా మీద కేసు వేశారమ్మా, మా కొరకు ప్రార్థన చేయండి. యేసయ్య నామములో ఏముందంటే రక్షణ, స్వస్థత, విడుదల, ఆరోగ్యము అన్నీ ఉన్నాయి. అన్యులకు తెలుస్తుంది కానీ క్రైస్తవ జీవితానికి తెలియదు. యేసయ్య నామములో ఉన్న శక్తి, విలువ, బలం మరి చులకనగా చూసి చాలామంది పెడచివిని పెట్టి చాలామంది దూరస్తులైపోతూ ఉన్నారు. అందుకని వాక్యం చెప్తోంది, మొదటివారేమో కడపటివారని, కడపటివారేమో మొదటివారని. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిని పెట్టకూడదు. ఇంకా వాక్యములోనికి మనము ప్రియులరా ప్రవేశించాలని చాలా సమయమైంది కనుక దేవునికి ఉన్న మనస్సును, ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం కలిగి ప్రభువులో లీనమైపోయి ప్రభువుతో సహవాసం చేస్తూ సిలువను నిత్యము ధ్యానిస్తూ సిలువలో ఉన్న మాధుర్యమును అనుభవిస్తూ సిలువనాథుడైన క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడిన మనము ప్రత్యేకమైన వారముగా జీవించే ధన్యత సిలువనాథుడైన క్రీస్తు వారు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మేఘారుడుగా మా మధ్యకు వచ్చిన తండ్రి స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయాంతరంగాల్లో పదిలపరుచుకునే భాగ్యం మాకు దయచేయండి. వినిన వాక్యాన్ని ప్రభ పెడచెవిని పెట్టే వారంగా కాక అయ్యా వాక్య ప్రకారము జీవించే వారముగా పరలోకానికి చేరుకునే గొప్ప అంతస్తు నాకు మాకు అందరికి దయచేయమని, సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగునా అని తెలియజేసి అభయమిచ్చి వాగ్దానం చేసిన యేసుక్రీస్తు వారి నామం ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.